శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే నేను మునగాకుతో రొట్టెలు చేస్తున్నాను అనమాట. జొన్న పిండి మక్క పిండి రెండు వేసి వాటిలో కొంచెం హెల్దీగా ఉండే మునగాకు వేసి రొట్టెలు చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోద్దండి. రొట్టెలు అంటే చాలా కష్టం అనుకుంటారు అందరూ, కానీ కాదు. నేను ఒక 5 minutesలోనే మీకు రొట్టె ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను నా పద్ధతిలో. ఓకేనా? 1/2 కప్ మొక్కజొన్న పిండి అండి. మక్కలు ఉంటాయి కదా, మనం తినే కార్న్ ఉంటాయి కదా, అవి ఎండిపోయిన వాటితో పౌడర్ చేసి అదొక 1/2 కప్ తీసుకున్నాను. ఇదేమో పచ్చజొన్నలు అనమాట, 1/2 కప్పు. దాంట్లో ఏంటంటే ఒక గుప్పెడు మునగాకు, చూడండి మునగాకు. సో ఇవన్నీ వేసుకుని మనం సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మేము కొంచెం కర్రీ ఎక్కువ తింటాం అనమాట. కర్రీలో ఉంటుంది కాబట్టి వేసుకోవట్లేదు. అయితే వాటర్ని హాట్ వాటర్తోనే కలపాలి అట్లా ఏం లేదండి, మనము చల్ల వాటర్తో కూడా కలపచ్చు అనమాట. ఇదిగోండి నేనైతే చల్ల వాటర్తోనే కలుపుతున్నాను. ఇది ఏంటంటే ఒక 5 minutes మనం బాగా పిసకాలండి దాన్ని. ఈ పిసకడంతోనే మనకి రొట్టె బాగా వస్తుంది అనమాట. చాలామంది అయితే హాట్ వాటర్తోనే కలుపుతారు, నేనైతే ఎప్పుడు చల్ల వాటర్తోనే కలుపుతాను అనమాట. పిండి బాగా మనం ఒత్తుతూ కలపాలండి, ఎందుకంటే మునగాకు ఉంది కదా, అది మనకి పిండిలో కలవాలంటే మనం కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇట్లా వాటర్ పోస్తూ కలుపుకున్నాం అనుకోండి, ఒక 5 minutes కలుపుకుంటే సరిపోద్ది అనమాట మనకి. చాలా ఈజీ అండి, చాలా హెల్తీ కూడా పిల్లలకు పెడితే. మనం చాలా కష్టం అనుకుని చపాతీలే ఎక్కువ చేసుకుంటాం కదా, కానీ అలవాటు అయింది అనుకోండి ఇవి చేయడము, చాలా ఈజీగా మనకి ఒకటి తింటేనే కడుపు నిండిపోతుందండి. ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత పిండి అయితే మనకి ఇట్లా తయారవుతుంది అనమాట. దీన్ని మనం నానబెట్టడము అట్లా ఏం అవసరం లేదండి, మనం ఇప్పుడిప్పుడే చేసేసుకోవచ్చు. ఈ పిండిని అయితే నేను 2 రొట్టెలకి తీసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఏం లేదు, ఇట్లా బాల్స్ చేసేసుకుని ఫస్ట్ ఇట్లా చేతితో కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి, అంతే. జొన్న రొట్టెకి ఎప్పుడైనా డైరెక్ట్ దాని మీద పెట్టేసి కోలతో అనకుండా కొంచెం ఇట్లా చేతితో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇది ఇట్లా చేసేసుకుని పెట్టుకోవాలి. మనం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పిండి అద్దుకోవాలి, కొంచెం 1 సైడే పిండి అద్దుకోవాలండి. ఆ అద్దుకున్న పిండి మనం ఇప్పుడు నేను చూపిస్తాను మీకు కాల్చేటప్పుడు ఎట్లా కాల్చాలనేది. ఓకే, ఇదిగోండి ఇట్లా పొడి పిండి కలుపుకోవాలి. నేనైతే మక్క పిండి తీసుకున్నాను. జస్ట్ మనం ఇట్లా చేతిలో ఇట్లా అంటించుకోవాలండి, పిండిని అంటించుకుని ఇదిగోండి ఇట్లా చేసుకోవాలన్నమాట. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ తినడానికైతే ఓకే అండి, అట్లా ఓకేలాగైతే చేస్తాను నేను. కొంచెం అయిన తర్వాత ఇట్లా లేపుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకోవాలి ఇక్కడ. ఇవి చేసేటప్పుడు మనకి చేతులకి ఉంగరాలు గాజులు అడ్డుపడుతుంటాయండి, ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టుకుండాలి. అనుకున్న వాళ్ళు ఇదిగోండి కోల తీసుకొని దానికి కొంచెం ఇట్లా పిండి ఇట్లా వేసుకుని ఇదిగోండి ఇట్లా 1 సైడ్ రుద్దాలన్నమాట. ఎప్పుడైనా మనం ఇట్లా రుద్దొద్దు, ఇది జొన్న రొట్టెగా ఇదిగోండి చూడండి ఇక్కడ ఇరిగిపోతుంది అనమాట. అందుకని ఇదిగోండి చూడండి ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కోలతో కూడా చేయడం కష్టం అనుకున్నప్పుడు ఇట్లా జస్ట్ మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. కాకపోతే ఇది బండకి మాత్రం అంటుకోకుండా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి అయిపోయింది. పెద్దపాంటి పెంకనే పెట్టుకోవాలండి, పల్చడిది అయితే పనికిరాదు. నాన్ స్టిక్ అయితే అస్సలు పెట్టుకోకండి. కష్టం అనుకున్నప్పుడు ఇదిగోండి ఇది తీసుకుని అట్ల కర్ర తీసుకుని మనం ఇట్లా అన్నాం అనుకోండి, ఇదిగోండి ఈజీగా పైకి లెగుస్తుంది అనమాట. ఇప్పుడు లెగిసినప్పుడు ఇప్పుడు ఈ పైన మనకి పిండి లేదు, కింద అడుగు భాగంలో పిండి ఉంది కదా, ఇప్పుడు ఆ పిండి ఉన్న భాగం మనకు రొట్టె పెంక మీద పైకి రావాలన్నమాట. ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొన్ని గిన్నెలోకి వాటర్ తీసుకొని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలు జొన్న రొట్టె వేసినట్టే మక్క రొట్టె కదండి, కొంచెం హెల్దీ అంతే. బాగా స్ప్రెడ్ చేసేసుకుని ఒక 2 minutes తర్వాత మనం దీన్ని తిరగేసుకోవాలన్నమాట. తిరగేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. దీన్ని మరి హైలో పెట్టేస్తే మాడిపోతుంది, అది సరిగ్గా కుక్ అవ్వదు కదా. ఇది 2 నిమిషాలు అయిన తర్వాత రొట్టెని తిరగేస్తున్నాను. ఇంత ఈజీగా వచ్చేసింది చూడండి, చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 minutes అయితే దీన్ని కాల్చుకోవాలండి.
ఇదిగోండి 2 సైడ్లు కాలిపోయింది మంచిగా. దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం.